హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ నందిని డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పుంగనూరు ఆవులు అమ్ముతుంటారు. 1 ఫీట్ 1.5 ఫీట్ ఆవులు. హైవేకు పక్కనే ఉంటుంది, ఆనుకొని ఉంటుంది వీళ్ళ డైరీ ఫామ్. అడుగుదాం అన్ని డీటెయిల్స్. బ్రదర్ ఒకసారి మొత్తం డీటెయిల్స్ చెప్పండి. ప్రజెంట్ మొత్తం ఎన్ని పుంగనూరు ఆవులు ఉన్నాయి, ఒకసారి ఈ ఆవుల వల్ల యూజ్ ఏంటి, ఎవరెవరు పెంచుకుంటారు ఇవి, ఒకసారి డీటెయిల్స్ ఫస్ట్ అడ్రస్ చెప్పండి సార్. రైస్ సోదరులకు నా నమస్కారం సార్. నాది రాజమండ్రి దగ్గర జగ్గంపేట సార్. నాది నేషనల్ హైవే నందిని డైరీ ఫామ్ సార్. నా విలేజ్ వచ్చి నందిని డైరీ ఫామ్. చూడండి సార్, ఒక అడుగున్నర వల్ల యూజ్ ఏంటి బ్రదర్? యూజ్ అంటే చాలా మందికి అపార్ట్మెంట్ లో పెద్ద పెద్ద ఆవులు మేపుకోలేరు సార్. ఫామ్ హౌస్ లో కానీ అపార్ట్మెంట్ కానీ ఎంతో ఉంటుంది సైజ్, పెద్ద హౌస్ అడుగున్నర 2 ఫీట్ ఫైనల్ సార్. ఇవి పెంచుకుంటే బొట్లు ఎట్టుకోనక అందకన్నా దేనికన్నా మంచిగా ఉంటాయి. అడుగున్నర ఉంటాయి సార్. చూడండి సార్, బ్రదర్ పాలు అంటే పాల విషయానికి వస్తే ఒక పావు లీటర్ ఇస్తుందా? కష్టమైన వచ్చి ఒక పొద్దున్న లీటర్ సాయంత్రం లీటర్ సార్. బేబీ బాను లీటర్ ఇస్తుంది సార్. అంతే ఇస్తుంది సార్. ఒక లీటర్ అంతవరకు ఇస్తాయా? అంతవరకు ఇస్తుంది సార్. లీటర్ కంపల్సరీ 100% ఇస్తుంది సార్ మిల్కింగ్ అయితే. ఇప్పుడు నువ్వు పట్టుకున్నావు కదా, దీని వయసు ఎంత ఉంటుంది? దీని వయసు వచ్చి 1 ఇయర్ సార్. 1 ఇయర్ ఉంటుంది. 1 ఇయర్ బేబీ సార్. ఫీమేల్ స్వర్ణ కపిల్ సార్. స్వర్ణ కపిల్. సో స్వర్ణ కపిల అంటే ఎట్లా గుర్తుపట్టాలి అది? స్వర్ణ కపిల స్వర్ణ కపిల యాక్ కలర్ సార్. రేర్ కలర్ అంటే గోల్డ్ కలర్ ఉంటుంది సార్. చూడండి, మన సోల్ కాంచి కలర్ కానీ తోక కానించి ఎక్కడ కలర్ సేమ్ షేడ్ అవుతారు. బ్లాక్ గానీ వైట్ గానీ ఎక్కడ షేడ్ ఉండదు. అంటే మామూలుగా పుంగనూరు మామూలుగా ఈ పొట్టి ఆవులు ఉంటాయి కదా, బుడ్డ ఆవులకు స్వర్ణ కపిల ఆవులకు తేడా ఉంటుందా? తేడా ఉంటుంది సార్. అంటే కలర్సే రేట్ అంటే పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది సార్. కలర్ రేట్ కలర్ అంటే ఒక్కొక్కరు ఒక కలర్ ఎంచుకుంటారు సార్ వాళ్ళు. వాళ్ళు నచ్చిన కలర్స్. ఒకళ్ళు కపిల్ కావాలంటారు, ఒక వైట్ కావాలంటారు, ఒక రెడ్ కావాలంటారు, ఒక స్వర్ణ కపిల్ కావాలంటారు, గోల్డ్ అలాగా అట్లా. ఇప్పుడు మీ దగ్గర ఏమేమి ఉంటాయి బ్రదర్? నా దగ్గర స్వర్ణ కపిల్ ఉంటది, కపిల్ ఉంటది, వైట్ ఉంటది, రెడ్ ఉంటది, ప్రతి కలర్స్ దొరుకుతాయి సార్ మన దగ్గర. కాదు, మీరు మామూలుగా తీసుకునేటప్పుడు ఒక మేల్ ఒక ఫీమేల్ తీసుకోమని చెప్తుంటారు కదా? అవును సార్. ఎందుకు చెప్తారు అట్లా? ఒక మేల్ ఒక ఫీమేల్ తీసుకుని రేపు ఇప్పుడు ఫీమేల్ ఒకదాన్ని కొనుకెళ్ళిపోతారు సార్ వాళ్ళు. రేపు ఈటుకు వస్తుంది. ఈటుకు వచ్చి క్రాస్ అవునాకే క్రాస్ సెమ్మని వెళ్తుంది. దీనికి చిన్నది ఉంటది, అడుగున్నర కదా ఉంటాయి. వాళ్ళకి క్రాసింగ్ అవ్వదు. అలాంటి మేల్ ఫీమేల్ కంపల్సరీగా ఇస్తాను. రేపు పొద్దున ఈటుకు వస్తే చేయించుకుంటే అది చేసుకుంటే ఇబ్బంది ఉండదు. అంటే మీరు ఒకటేనా ఇస్తారు, లేకపోతే వాళ్ళ ఇష్టం? మీరైతే చెప్పడం అయితే చెప్తారు, ఒక మేల్ ఒక ఫీమేల్ తీసుకోండి మీకు యూజ్ అవుతుంది అనేసి చెప్తారు. అవును సార్, వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం సార్ అది. బ్రదర్ ఇప్పుడు ఇక్కడికి వస్తుంటారు కదా, వాళ్ళు మేల్ ఎక్కువ తీసుకుంటారా ఫీమేల్ ఎక్కువ తీసుకుంటారా? మేల్ ఫీమేల్ కంపల్సరీ పట్టుకెళ్తారు సార్. ఒకటి కావాలి, రేర్ గా ఎవరో కానీ పట్టుకెళ్తారు సార్. మన లోకల్ తెప్పించి మీద దూరం ఉన్న వాళ్ళంతా మహారాష్ట్ర, పూణే, ఢిల్లీ అనే వాళ్ళు నార్త్ లో బాగా ఫేమస్, నార్త్ లో బాగా వస్తున్నారు. అవును సార్, వాళ్ళు మేల్ ఫీమేల్ కంపల్సరీ పట్టుకెళ్తారు సార్ వాళ్ళు. వాళ్ళు అవుతాయి. చూడండి, ఇది ఎంత ఉంటుంది బ్రదర్ వయసు? దీని వయసు వచ్చి 8 months సార్. 8 months సార్. మీరు ఎక్కడి నుంచి చేస్తారు బ్రదర్ వీటిని? నా సొంత బ్రీడింగ్ చేస్తారు. మీరే సొంతంగా ఇక్కడ ఫామ్ హౌస్ లో ఉంది సార్. వేరే దగ్గర ఒక 20 ఎకరాల్లో ఉంటుంది సార్. బ్రీడింగ్ చేయించి ఇక్కడ తెచ్చి సేల్ చేస్తాం సార్. సేల్ చేస్తుంటారు. అంటే రేర్ గా దొరకవు సార్. చాలా మందికి దొరకవు. దాని వల్ల నేను తెచ్చినాను సార్ తీసి. ఓకే, ఇప్పుడు నెలకు మీరు ఎన్ని దాకా అమ్ముతుంటారు బ్రదర్ ఇక్కడ? ఒక నెలకు వచ్చి నేను 20-30 జతల దాకా వెళ్ళిపోతాయి సార్. 20-30 జతల ఈ వేళ చూసి మళ్ళీ నెలకి మళ్ళీ నా దగ్గర ఉండవు సార్. ఏమి ఇప్పుడు ఈ వేళ చూస్తున్నారు కదా, మళ్ళీ వస్తారు. ఆ టైంలో మళ్ళీ మీ దగ్గర ఏం కనపడు, మళ్ళీ కొత్తగా కనపడుతుంది నా దగ్గర. అట్లా. ఇప్పుడు ఇవి వయసు ఎట్లుంటది బ్రదర్? దీని వయసు వచ్చి 1.5 years సార్. 1.5 year ఉంటుంది. 1.5 years ఇవన్నీ. ఇప్పుడు వీటిని తీసుకోవాల్సిన వాళ్ళు ఎట్లా తీసుకోవచ్చు బ్రదర్? అంటే లేకపోతే కార్ లో కూడా బ్యాక్ సైడ్ మన డిక్కీలో వెళ్ళిపోతాయి సార్. కార్ లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇదే కదా, కార్ డిక్కీలో వెళ్ళిపోతాయి సార్. ఎటువంటి ఇబ్బంది ఉండదు. డిక్కీలు వేసుకొని అవును సార్. అవును బ్రదర్. ఇప్పుడు వీటి ఫీడింగ్ విషయానికి వస్తే ఏమేమి పెట్టాలి బ్రదర్? వీటి ఫీడింగ్ ఏమేమి పెడతారు? నెలకు ఎంత ఖర్చు వస్తుంది? నెలకు వచ్చి పెద్ద మెయిన్స్ ఏమి ఉండదు సార్. వరిగడ్డి ఉంటే వరిగడ్డి సార్, అంతే. పచ్చగడ్డి ఉంటే పచ్చగడ్డి, లేదు వరిగడ్డి లేకపోయినా పచ్చగడ్డి లేకపోయినా గోధుమ పొట్టని ఉంటుంది సార్. దీనికి దానా గోధుమ పొట్టని. ఇంట్లో ఫుడ్ ఏదైనా పెట్టుకుని ఓన్లీ భోజనం తప్పించి మిగతా ఏదైనా ఫుడ్ పెట్టుకొచ్చారు. పప్పులు పెట్టుకున్నా, ఫ్రూట్స్ పెట్టుకున్నా, కూరగాయలు పెట్టుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు సార్. దీనివల్ల ఏవైనా తింటాయి కానీ రైస్ పెట్టకూడదు సార్. మెయిన్ రైస్ పెట్టకూడదు సార్. ఎందుకు బ్రదర్? దాని వల్ల పెట్టిన వల్ల ఈ పొట్టలు దిగిపోతాయి సార్. మెయిన్ రైస్ పెట్టకూడదు మెయిన్. అట్లా. సో రైస్ అయితే అంటే ఇంట్లో ఉన్న మనం వండుకునే రైస్ అయితే పెట్టకూడదు సార్. నూక తౌడు పెట్టుకోవచ్చు సార్. సో గడ్డి అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ లో గడ్డి అంటే కష్టం కదా పెట్టుకోవడము. సో మనము ఏమంటారు అక్కడైతే మన తౌడు ఇవైతే ఈజీ క్యారీ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు సార్. గోధుమ పొట్టు ఇంకా వేటుగా ఉంటుంది సార్. వేటుగా అంటే పుష్టిగా ఉంటది, మంచి బలంగా ఉంటే మనకి వేటుగా ఉంటుంది సార్. మెయిన్ గోధుమ పొట్టు అన్నది
మేము ఇచ్చే ఫీడ్ గట్ట అయ్యేస్తుంది సార్, గోధుమ పొట్టు, ఈ ఆల్ మిక్చర్. ఇప్పుడు ఒక గోధుమ పొట్టు అనుకో ఎగ్జాంపుల్ గా, అవును సార్. ఎంత పెట్టాలి బ్రదర్ దీనికి? అంటే ఈ పూటకి ఎంత పెట్టాలి, ఎన్ని పూటలు పెట్టాలి? దీనికి వచ్చన్న పొద్దున 1/2 కిలో, మార్నింగ్ 1/2 కిలో, ఈవినింగ్ 1/2 కిలో, కేజీ పెట్టుకుంటే ఒకదానికి అంతే. అలా 2 ఆటలకు వచ్చి కేజీ పెట్టి 2 కేజీలు పెట్టుకుంటే సరిపోతుంది అంతే. దీని ఫీడింగ్ వచ్చేసి కేజీ అంతే. కేజీ సార్, రోజుకు కేజీ. ఓకే, ఎట్లా బ్రదర్ అందాజు చెప్పండి. ఇప్పుడు ఈ జత అనుకోండి ఎంత పడుతుంది బ్రదర్ అందాజు? ఈ జత ఇది చూడండి సార్, కలర్స్ ఈ రెడ్ సార్, అంటే ఇందాక దాని కలర్ కి దీని కలర్ మీకు తెలిసిపోతారు. సో ఇప్పుడు బ్రదర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు జనాలు అవి ఎక్కువ, ఇప్పుడు వైట్ కలర్ ఉన్నాయి కదా, అవును సార్, అవును, అవి ఎక్కువ ప్రిఫర్ చేస్తారా, ఇవి ఎక్కువ లుక్ కోసం ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తారా? ఒకటే విషయం సార్, ఒకరికి నచ్చేది ఒకరికి అట్లా, ఎవరు నచ్చిన కలర్స్ వాళ్ళకి. ఇప్పుడు నాకు వైట్ తీసుకోవాలనిపిస్తుంది సార్, వైట్ తీసుకుంటా. ₹1 ఎక్కువైనా పర్లేదు, నాకు ఇబ్బంది లేదని తీసుకుంటారు సార్. కొంతమంది ఏం చేస్తారు, ఫోన్ చేసి తమ్ముడు నాకు రెడ్, ఫుల్ రెడ్ కావాలి, డబ్బులు పోనా నాకు ఇబ్బంది లేదు, నాకు నచ్చిన కలర్స్ నాకు కావాలని అడుగుతారు సార్. వాళ్ళకి ముందుగానే ఫోన్ చేసి నేను తీసి ఉండిస్తాను సార్ ఇక్కడ. అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జత ఎంత పడతాయి బ్రదర్? ఈ జత ఉన్నాయి కదా సార్, ఇక మేల్ ఫీమేల్ వచ్చి 2,80,000 పడుతుంది సార్. ఈ రెండు ఈ జత కలిపి. అంటే వీటిలో మనకు ₹1,00,000 కూడా వస్తాయి. 50 అంటే కొంతమంది ఇప్పుడు రేట్ ఎక్కువ, అంటే ఈ రేట్లు కొంతమంది పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, అందరు ఈ రేటు పెడతారని కూడా చెప్పలేం కదా. పెట్టలే, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉన్నాయి సార్. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ రేట్లు కొనలేరు, అలాంటి క్రాస్ బీడ్ అని ఉంటుంది సార్. పొంగునూరులో సెకండ్ క్వాలిటీ క్రాస్ బీడ్ అని ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అవి మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి సార్, అక్కడ ఉన్నాయి సార్. అవి ఓకే, అవి క్రాస్ అంటే 3 feet హైట్ అయిపోతుంది సార్. అవి ఎగ్జామ్ అంటే హైట్ వచ్చి 3 feet అయిపోతుంది. వాళ్ళ అపార్ట్మెంట్ లో మనకి ఇబ్బంది కదా అనుకుంటే, తర్వాత లేదు అది తీసుకుందాం అంటే అది తీసుకోవచ్చు. 30,000 నుంచి 60,000 లోపు ఉంటుంది సార్. అవి అయితే 60,000 ఉంటాయి. 60,000 ఉంటాయి సార్. సో బయట చెప్తుంటారు కదా, అంటే 50,000 ఉన్నాయి, 60,000 ఉన్నాయి. అవన్నీ ఏంటంటే A2 బ్రీడ్, అంటే ఈ బ్రీడ్ దేశీ బ్రీడ్, టాప్ క్వాలిటీ కాకుండా సెకండ్ క్వాలిటీ క్రాస్ సార్. అది వాటిని ఇంట్లో పెంచుకోవడం కూడా కష్టమేనా? కష్టం అంటే కష్టం, అండర్ గ్రౌండ్ లో బయట పెంచుకోవడం కంటే కష్టం. అంటే బయట పెంచుకోవాలి తప్పితే కష్టం అయిపోతుంది సార్. అయ్యి సో ఏదైనా సరే ఈ పుంగనూరు మనకు పెంచుకోవాలనుకున్న మాత్రం ఇది క్వాలిటీ పెంచుకుంటే మాత్రం కొంచెం అంటే లుక్ అని చూడనీకైనా సరే, పెంచుకున్నందుకైనా సరే బాగుంటది అంటారు మీరు? అవును సార్, 100%. చూడండి సార్, నా దగ్గర 20-30 జాతరలు ఎప్పుడు ఉంటాయి సార్. చూడండి, కడకే చూసుకున్నా ఇబ్బంది లేదు. ఇట్లా లైవ్ లో చూస్తున్నారు కాబట్టి సార్. ఎట్లా అంటే ఎవరైనా సరే ఇట్లా మనకు అంటే దూరం నుంచి ఎవరైనా సరే ఆన్లైన్ లో అమౌంట్ వేయడం అట్లా కూడా జరుగుతుంది కదా, లేదు మీరు రమ్మని వచ్చి చూసుకో? ఒకటే విషయం సార్, మిగతా వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు. నేను అయితే మాత్రం వాళ్ళకి నచ్చితే డైరెక్ట్ వచ్చి లైవ్ లో చూసుకుని 20-30 జతలు ఉంటాయి. ఎప్పుడు లైవ్ లో చూసుకుని ₹1 తగ్గించని ఎక్కువనా డైరెక్ట్ లైవ్ లో చూసుకుని ఎక్కించుకెళ్ళిపోమని సార్. డైరెక్ట్ గా మనకు అటువంటి ఇబ్బంది లేదు. సో మీరైతే మాత్రం లైవ్ లోనే రమ్మంటారు? అవును సార్, అవును. కొంతమంది ఏమనుకుంటారంటే అన్న డబ్బులు కొడితే మార్చేస్తారు అంటున్నారు చాలా మంది. మనకు అట్లా తేడా ఏమి ఉండదు సార్ ఇటు సైడ్. అంటే ఏంటంటే ఇప్పుడు వీడియోలలో ఒక రకంగా అనిపిస్తుంది, లైవ్ లో ఇప్పుడు లైవ్ లో హైట్ అనేది అర్థం కాదు. అంటే వాళ్ళు లైవ్ లో వస్తే వాళ్ళ కళ్ళతో చూసుకున్నాను వాళ్ళు హ్యాపీ. అవును సార్, మీరు ఇక్కడ నుంచి పంపించారు, అక్కడికి పోయిన తర్వాత అతనికి నేను వీడియోలో చూసినప్పుడు ఒక రకంగా ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంది అని హ్యాపీ ఉంటుంది. అట్లా కాదు సార్, మాకేంటంటే వాళ్ళు పంపించే వాళ్ళ దగ్గర వెళ్ళిన దాకా మాకు టెన్షన్ సార్. ఎందుకు అంటే ఏ దాటి ఉందో ఎలా ఉందో నప్పిందో లేదని మాకు టెన్షన్ ఉంటది. అది వాళ్ళు వచ్చి డైరెక్ట్ చూసుకున్నాను అనుకో రూపాయి ఉన్నాయి కానీ తర్వాత విషయం, కానీ డైరెక్ట్ మాకు టెన్షన్ అంటూ ఉంటది. మెయిన్ వాళ్ళు తీసుకుంటారు, ఎక్కించుకెళ్తారు సార్. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్ అట్లా. అందుకని సార్, సో ఎవరైనా సరే మీరైతే రమ్మంటారు? డైరెక్ట్ లైవ్ వచ్చి చూసుకోమన్నారు సార్. ఎవరు వచ్చినా చూసుకుంటే బెటర్ సార్. ఈ రోజుల్లో అయితే డైరెక్ట్ లైవ్ లో వచ్చి చూసుకుంటేనే మాకు 100% మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. ట్రాన్స్పోర్ట్ ఎట్లా బ్రదర్ ఇక్కడ కొంటే? మన ఆంధ్ర తెలంగాణ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సార్. ఇవి వాళ్ళ వెహికల్ ఉంటే, వాళ్ళ కారు ఉంటే కార్లో వేసుకెళ్ళిపోవచ్చు, లేదు నన్ను పంపించమని పంపిస్తా. ఫ్రీ ట్రాన్స్పోర్ట్. సో ఎక్కడికైనా సరే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సార్. సో వయసు మినిమం వయసు ఎంత ఉంటాయి, మాక్సిమం వయసు ఇవి ఎంత వరకు ఉంటాయి? నా దగ్గర వచ్చి 1 year నుంచి 1.5 year 2 years దాకా ఉంటాయి సార్. నా దగ్గర వచ్చి ఇవి వచ్చి 1 year నుంచి 1.5 year వరకు 1.5 year 100% ఉంటుంది సార్. బ్రదర్ వీటి లైఫ్ స్పాన్ అంటే ఎన్ని ఇయర్స్ వరకు ఉంటాయి బ్రదర్ వీటి లైఫ్ వచ్చి 25 సంవత్సరాల దాకా ఉంటుంది సార్. మెయింటెనెన్స్ కట్టుకుంటే 25 సంవత్సరాలు సార్. అంత ఉంటుందా వయసు? అంత మన మెయింటెనెన్స్ కట్టుకుంటే. సో చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి పుంగనూరు ఆవులు 1 feet 1.5 feet. వీటిని మీరు ఇళ్లలో పెంచుకోవచ్చు, ఫామ్ హౌస్లలో పెంచుకోవచ్చు. సో మీకు అంటే వీటి పాలు అయితే మాక్సిమం తీయరు. కొంతమంది దూడలు ఉంటే దూడలు తాపుతారు, లేకపోతే వాటి మనకు ఏదంటే పాలు అంటే నైవేద్యంలో దేవునికి పాలు దానికి అభిషేకం వాడతారు సార్. మంచిదని కూడా చెప్తుంటారు. సో ఎవరికైనా సరే మీకు పుంగనూరు ఆవులు అంటే 1 feet 1.5 feet ఆవులు కావాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్ కనిపిస్తుంది కదా, నందిని డైరీ ఫామ్ లో ఉంటాయి రాజమండ్రి దగ్గర జగ్గంపేటలో. వచ్చి చూసి చెక్ చేసుకుని రకాల మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు.
కావాల్సిన వాళ్ళు స్క్రీన్ నెంబర్కి ఎనీ టైం 20-30 జాతులు ఎప్పుడు 100%. 20-30 జతలు ఎప్పుడు ఉంటాయంట. మీరు వీడియో కాల్ చేసినా సరే మీకు చూపిస్తారు, మీకు పేరు ఏ పేరు కావాలా అని మీరు అంటే అవును నచ్చిన సార్. తర్వాత కూడా రావచ్చు ఇక్కడికి. వాళ్ళు నచ్చింది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.